brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కొత్త ప్రభాకర్ రెడ్డి కమెంట్స్ పై హిట్. పశువుల్లా కొనాలని చూస్తున్నారన్న పొంగులేటి. పిల్లి శాపనార్థాలకు ప్రభుత్వం పడిపోదన్న ఆది. కూలుస్తామంటే చూస్తూ ఊరుకోం. జ్యోతిష్యం తమకు తెలియదన్న పొన్నం. కొత్త ప్రభాకర్ రెడ్డిని విచారించాలన్న అద్దంకి. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. ఎన్నికలు జరిగితే ఓటమి ఖాయమన్న కిషన్ రెడ్డి. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఏడాది పాలనలో ప్రజలు విసిగిపోయారు. జనం బాధపడుతున్నారన్న జగదీష్ రెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు వేగవంతం. కసిరెడ్డి రాజశేఖర్ కోసం పోలీసుల గాలింపు. వసూళ్లు లావాదేవీలపై ఆరా. భూమనపై చర్యలకు సిద్ధమైన టీటీడీ. ఎస్పీ ఆఫీసులో భానుప్రకాష్ ఫిర్యాదు. గోశాలపై తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శ. మహిళల ఆర్థిక వృద్ధికి చేయూత. 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు. ఉచిత ప్రయాణం కల్పించామన్న భట్టి. ఇటీవలి పరిణామాలపై ఏపీ కేబినెట్ భేటీలో చర్చ. ప్రతిపక్షం ప్రజలను రెచ్చగొట్టే ప్రచారం చేసిందన్న సీఎం. ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారని చంద్రబాబు క్లాస్. మహబూబాబాద్ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెల తొలగింపు. అధికారులు పోలీసులను అడ్డుకున్న స్థానికులు. ప్రేమసాగర్ రావు వ్యాఖ్యలపై స్పందించాను. పనిచేసేదెవరో ప్రజలకు తెలుసన్న వివేక్. మంత్రి పదవి కావాలని కోరలేదన్న ఎమ్మెల్యే. ఎస్బీఐ బ్రాంచ్లో అగ్ని ప్రమాదం. బ్యాంకులో ఎగసిపడ్డ మంటలు. వికారాబాద్ జిల్లా కరణ్కోట్లో ఘటన. జగన్ టూర్లో దెబ్బతిన్న హెలికాప్టర్. విచారణ చేపట్టిన సీకేపల్లి పోలీసులు. పైలట్ కో పైలట్కు నోటీసులు. జూరాల ప్రాజెక్ట్ దగ్గర రైతుల రాస్తారోకో. సాగునీరు విడుదల చేయాలని డిమాండ్. పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం. కేబినెట్ విస్తరణ తర్వాత సర్కార్ కూలిపోతోంది. అన్ని సర్వేలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నాయి. తొర్రూరులో ఎర్రబెల్లి కమెంట్స్. పార్టీ మారుతానని దుష్ప్రచారం చేస్తున్నారు. పలు అంశాలపై భిన్నాభిప్రాయాలుండొచ్చు. 2019లో ఏకైక ఎమ్మెల్సీగా పోరాడానన్న జీవన్ రెడ్డి. రాజేంద్రనగర్లో టోల్ సిబ్బందిపై దాడి. వాహనం ఆపినందుకు రెచ్చిపోయిన ఉద్యోగి. కుటుంబమంతా కలిసి అటాక్. బెంగళూరులో ఒళ్ళు గగుర్పొడిచే సీన్. వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ బోల్తా. ఓవర్టేక్ చేసే క్రమంలో బోల్తా. ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా. పాదయాత్రగా వెళ్లిన సోనియా అల్లుడు. రాజకీయ ప్రతీకారమేనని విమర్శలు. కర్ణాటకలో డీజిల్ సుంకం పెంపు. నిరసనగా ట్రక్ డ్రైవర్ల సమ్మె. సరిహద్దుల్లో నిలిపివేసి నిరసన. బీహార్లో సీట్ల సర్దుబాటుపై కీలక చర్చలు. ఢిల్లీలో ఖర్గే రాహుల్తో తేజస్వి యాదవ్ భేటీ. ఈ నెల 17న మరోసారి పట్నాలో సమావేశం.